నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఉరుమురిమి మంగళ మీద పడుతుంటే నేనున్నాను అంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అమెరికా ఆంక్షల వేళ ఇండియాకు తాను మద్దతిస్తాను అంటున్నాడు. అందుకే ఇండియాకు ఎవరున్నా లేకున్నా నేనున్నాను అన్న సంకేతాన్ని ఇస్తున్నారు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం రెండు ధృవాలుగా చీలిపోతే భారత్ రష్యా బంధం మాత్రం మరింత బలపడుతోంది. బంధాన్ని మరింత గట్టిగా పెనవేసుకునేందుకు ఇప్పుడు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారతదేశాన్ని సందర్శించనున్నారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటన సందర్భంగా వెల్లడించారు. ఎప్పుడు వస్తారన్నది క్లారిటీగా చెప్పనప్పటికీ ఆగస్టు చివరిలో ఆయన రానున్నట్టు తెలుస్తోంది. రెండు దేశాలకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఈ బంధానికి విలువ ఉందని చెప్పారు. అధ్యక్షుడు పుతిన్ భారతదేశ పర్యటన తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారత్పై 50% టారిఫ్స్ తర్వాత దేశవ్యాప్తంగా అలజడి నెలకొంది. అమెరికాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటూ భారత అవసరాల మేరకు వ్యవహరిస్తున్న ఇండియా విషయంలో ఎందుకు అగ్రరాజ్యానికి కుళ్ళు అంటూ దేశ ప్రజలు మండిపడుతున్నారు. అమెరికాకు ఉడత్త బెదిరింపులకు లొంగాల్సినటువంటి పని లేదన్న అభిప్రాయాన్ని పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా టారిఫ్స్ కారణంగా తాత్కాలికంగా ఇండియాకు, మన కంపెనీలకు ఇబ్బందులు కలిగినప్పటికీ చివరకు నష్టపోయేది అమెరికా ప్రజలేనని అంటున్నారు. ఇక భారత ఎగుమతులపై 50% దిగుమతి సుంకాలు విధించారు. దుమారో రేగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొలుత అమెరికాతో చర్చించాలని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే భారతదేశం కూడా అమెరికా ఉత్పత్తులపై 50% పరస్పర టారిఫ్లు విధించేందుకు వెనకాడొద్దని ఆయన పిలుపునిచ్చారు. ట్రంప్ చైనాకు 90 రోజుల గడువిస్తే ఇండియాకు కేవలం 21 రోజులు మాత్రమే ఇవ్వడం ఏంటి? అమెరికా లెక్కలేనితనానికి ఇది నిదర్శనమన్నారు. మొత్తంగా ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా డబుల్ స్టాండర్డ్స్ బయటపడుతున్నాయి. ప్రస్తుతం 25% సుంకాలకు అదనంగా మరో 25%తో అంటే 50%కి చేరింది. టారిఫ్స్ పెంచడానికి అమెరికా చెప్తున్నటువంటి కారణం రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేయడమే అని అంటోంది. దీనిపై కేంద్రం స్పందించింది. అమెరికా సుంకాలు అన్యాయం అంది, అసమంజసం కూడా ఉంది. అనేక ఇతర దేశాలు చేస్తున్నట్టే ఇండియా కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంటే ఎందుకు టార్గెట్గా చేసుకుంటోందని ఆక్షేపించింది. అదే సమయంలో అమెరికా తీరును ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శించారు. దేశంలోని రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాల్లో ఎప్పుడూ రాజీ పడబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసం తగిన మేరకు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా ఆంక్షలపై స్పందించారు మోదీ. ఇదే అంశంపై శశిథరూర్ కూడా మోదీ వ్యాఖ్యలకు అంగీకరిస్తూ రైతుల కోసం ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా నిలబడాల్సిందేనన్నారు. అమెరికా తీరుతో భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు కుదుపునకు లోనవుతున్నాయి. వ్యవసాయాధార పరిశ్రమలకు సంబంధించి మరిన్ని మార్కెట్ అవకాశాలు ఇవ్వాలని అమెరికా ఒత్తిడికి గురి చేస్తోంది. అయితే దీన్ని ఇండియా వ్యతిరేకిస్తోంది. ఇది ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అడ్డుగా మారుతోంది. ట్రంప్ తాజా టారిఫ్ చర్యలతో చైనాకు ఉపశమనం కలిగించగా భారత్ మాత్రం లక్ష్యంగా మారటం విడ్డూరం. ఈ నేపథ్యంలో దక్షిణాసియా నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ వ్యాఖ్యానిస్తూ ఇది ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని, ట్రంప్ ఎలాంటి చర్చలకు మొగ్గు చూపకుండానే భారత్పై ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయంగా చమురు ధరల పరంగా రష్యా చమురు కొనుగోలు చేయడం వల్ల భారతదేశానికి తక్కువ ధరకు రావడం, ఆర్థిక వ్యవస్థ బలపడడానికి కూడా కారణమవుతోంది. ఇలా చేయడం వల్ల దేశ ఇంధన భద్రతకు జీవం పోసినట్టవుతోంది. ఒక దేశం తన కాళ్ల మీద తాను నిలబడుతూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే ఆ దేశాన్ని దొంగదెబ్బ తీయాలని, అగ్రగామిగా నిలవరాదని అమెరికా విధాన నిర్ణేతలు భావించడం ప్రపంచంలోని విషాదం. అయితే ట్రంప్ వాణిజ్య యుద్ధ విధానానికి భారతదేశం నిరాశపడాల్సిన అవసరం లేదని, తగిన విధంగా రియాక్ట్ కావాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు నగేష్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నగేష్ గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో నగేష్ గారు, యాక్చువల్గా ట్రంప్ మనకి
చేస్తున్నటువంటి నమ్మక ద్రోహం, ఇండియాకి చేస్తున్నటువంటి నమ్మక ద్రోహము 25% నుంచి డబుల్ చేయడము ఈ టారిఫ్స్ అనే దానిపైన యాక్చువల్గా మాట్లాడదాము. బట్ దానికన్నా ముందు ఇప్పుడు సడన్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకి రాబోతున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ టారిఫ్స్ ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో వీటి నడుమ రష్యా అధ్యక్షుడే స్వయంగా ఇండియా రావడం అనేది ఎలా చూడాలి? అంటే ట్రంప్కు మాత్రం ఇది ఖచ్చితంగా గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టే అవుతుందేమో అనేది కొందరు అభిప్రాయం. ఏం చెప్తారు? అంటే కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఈరోజు. కానీ నిన్న కానీ అజిత్ దోవాల్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మోస్కోలో ఉన్నాడు. అక్కడ అగ్రనాయకులందరినీ కలిశాడు. ఈ నెలాఖరున ఆగస్ట్ 31 నాడు చైనాలో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ ఉంది. దానికి నరేంద్ర మోదీ వెళ్తున్నారు. అక్కడ ఏమిటంటే తప్పకుండా షీ జిన్పింగ్ తోటి ఈయనకి చర్చలు జరుగుతాయి. దాని తర్వాత పుతిన్ ఇండియాకి వస్తున్నారంటే మళ్ళా మోదీకి పుతిన్ కూడా మాటలు జరుగుతాయి. సో ఇప్పుడు ఏమిటంటే మెయిన్ గా ఈ ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల మెయిన్ గా 3 విక్టిమ్స్ ఉన్నారు. ఫస్ట్ రష్యా, ఎందుకంటే రష్యా ఏదైతే శాంక్షన్స్ విధించాడు, రష్యా దగ్గర ఎవరు ఇది కొనుక్కోకూడదు, అది కొనుక్కోకూడదు. దాని తర్వాత రష్యాకి ఏమిటంటే సామగ్రి ఆపాలనేది. రెండోది ఏమిటంటే ఇండియాకి ఏమిటంటే 50% 2 విడతల్లో ఆయన టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. మూడోదేమో చైనా ఏమిటంటే 30%. కానీ మీరు దీంట్లో ఒక ప్యాటర్న్ చూడండి. ఈ ప్యాటర్న్ ఏమిటంటే బ్రిక్స్ దేశాల మీద ఆంక్షలు విధిస్తున్నాడు. 4వ దేశం ఏంటంటే బ్రెజిల్. దాని తర్వాత 5వ దేశం ఏంటంటే సౌత్ ఆఫ్రికా. బ్రెజిల్ మీద కూడా 30%, 50% బ్రెజిల్ మీద వేశాడు. సౌత్ ఆఫ్రికా మీద ఏమో 30% వేశాడు. సో ఇప్పుడు ఆయనకి భయం ఏం పట్టుకుందంటే ఈ బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కలిసి ఇంటర్నేషనల్ కరెన్సీ ఏదైతే ఇప్పుడు డాలర్ ఉందో డాలర్ను రీప్లేస్ చేసి వాళ్ళ కరెన్సీలో నడుపుతారనేది ఆయనకి భయం. బట్ దీనికి చరిత్ర కొంచెం వెనక్కి చూడాలండి. అసలు రష్యా ఏం చేసింది, అమెరికా ఏం చేసింది, ఇప్పుడు అమెరికా ఏమిటంటే నేటోకి ఒక పెద్ద దేశం నేటో. అమెరికా లేకపోతే నేటో లేదు. సో నేటోకి ఏమిటంటే అమెరికా రష్యాకి ఒక హామీ ఇచ్చింది, మేము ఈ నేటో దేశాలు రష్యా పక్కన ఇంకా ఎవరు రారు అనేది. ఆ దేశాలు ఏమిటి? పోలాండ్, యుక్రెయిన్, లిథువేనియా, లాట్వియా, ఇలాంటి దేశాలు అన్నీ ఉన్నాయి. ఈ దేశాలు మీకు ఏమిటంటే సో ఇప్పుడు ఇవన్నీ దేశాలు రష్యా బార్డర్ లో ఉండవనేది హామీ ఇచ్చారు వీళ్ళు. బట్ ఇప్పుడు చేసింది ఏమిటి? యుక్రెయిన్ కి ఆర్మ్స్ సప్లై చేస్తున్నారు, వెపన్స్ సప్లై చేస్తున్నారు, డ్రోన్ సప్లై చేస్తున్నారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ పంప్ చేస్తున్నారు. అమెరికా కాకుండా యూరోప్ దేశాలు కూడా. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు చేస్తే పర్వాలేదు, మనమేమో రష్యా నుంచి మనం ఏది యుద్ధ సామాగ్రి కొంటే అది అమెరికా నుంచి కొంటలేదు. అమెరికా మనకి ఇవ్వడానికి ఎప్పుడో మనకి మానేసింది. ఎందుకు? ఇప్పుడు లేటెస్ట్ మనకి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కి మనకి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ కావాలి. ప్రస్తుతం ఈ రోజు కావాల్సిన అవసరం ఉంది, ఇవ్వట్లేదు అమెరికా ఎల్సిఈ ఇంజిన్స్. సో అమెరికాతో ఎలాంటి మన సంబంధాలు పెట్టుకోవాలి? వాళ్ళు ఏంటంటే ఏ గొడుగు ఏ నీడకి ఆ గొడుగు పట్టుకుంటుంది. రష్యా అట్లా కాదు కదా. 71 ఎప్పుడైతే బంగ్లాదేశ్ యుద్ధం వచ్చిందో రష్యా మనకి అండగా నిల్చుంది. అందుకే మనం పాకిస్తాన్ని ఓడగలిచాం. లేకపోతే రష్యన్ ఫ్లీట్ వచ్చేసి అమెరికన్ ఫ్లీట్ వచ్చేసింది బే ఆఫ్ బెంగాల్లో. అప్పుడు ఏమిటంటే రష్యన్ సబ్మరీన్స్ వచ్చి బే ఆఫ్ బెంగాల్కి వస్తే ఈ అమెరికన్ 7th ఫ్లీట్ అప్పుడు కొంచెం ఆగింది అక్కడ, లేకపోతే ఏమైపోయేది అప్పుడు. సో ఇలాంటి చరిత్ర చాలా ఉంది అమెరికాది. వాళ్ళు ఇప్పుడు ఏదో పెద్ద మేమే శుద్ధపూసలు, ఇంకా అసలు మిగతా వాళ్ళందరూ టారిఫ్స్ మా మీద రుద్దేస్తున్నారు అనేది చెప్పుకోవడం అనేది హాస్యాస్పదం.
అయితే ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం మాత్రము రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు, దానిపైన ఎక్కువ సుంకం వేస్తానని చెప్తాడు, దానికి ఇది మనకి శిక్షిస్తున్నట్టుగా. బట్ ఆయన మాత్రం యుఎస్ మాత్రం రష్యా నుంచి యురేనియం కొంటుంది, దిగుమతి చేసుకుంటుంది, అలాగే పలాడియంని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. సో తాను చేస్తేనేమో ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్నట్టుగా ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ని మనం ఎలా చూడాలంటారు? అండ్ మోరోవర్ ఈ యుఎస్కి అండ్ అలాగే భారత్కి ఉన్నటువంటి రిలేషన్స్ ఏమైనా దెబ్బతినేటువంటి అవకాశం ఉందంటారా రష్యాతో? ఇన్ కేస్ మనం ఇన్ ఫ్యూచర్ కూడా మనము కంటిన్యూ చేస్తాం కాబట్టి ఈ ట్రేడ్. ఆల్రెడీ దెబ్బతిన్నాయండి. ఇంకా అమెరికాతో మనకి సంబంధాలు దెబ్బతిన్నట్టుగా లెక్క. ఇది ఒక ట్రేడ్ వార్ జరుగుతున్నది, ఇది ఎకనామిక్ వార్ ఇది. బట్ ఇప్పుడు మీరు దీంట్లో మీరు చూస్తే అమెరికా ఈ లాస్ట్ ఇది ఏది మనమే రష్యాకి చెమరుకుంటున్నాం అనేది ఫీలింగ్ ఒకటే, ఒక ఒక ఇది ఒక అబద్ధం ఆయన ఫ్లోట్ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటి? మీరు చెప్పినట్టుగా యురేనియం కొంటున్నది అమెరికా, పెలేడియం దేనికి వాడతారు? ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడతారు, ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వాడతారు. నిన్న ఒక ఇండియన్ రిపోర్టర్ అనుకుంటా, ఆ భాషతో ఇండియన్ రిపోర్టర్ అనుకుంటా, ట్రంప్ ని ప్రెస్ కాన్ఫరెన్స్ లోను మీ సంగతి ఏమిటో చెప్పండి, మీరు రష్యా నుంచి పెలేడియము, యురేనియము, కెమికల్స్, ఫర్టిలైజర్ కొంటున్నారు. నాకు తెలియదు, ఏం ప్రెసిడెంట్, నాకు తెలుసుకుని నేను చెప్తానన్నా. అదే హాస్యాస్పదం కాకపోతే ఏమిటండి? అయితే ఇప్పుడు దాంతో కథ ఫినిష్ కాదు. ఇప్పుడు ఏంటంటే అమెరికన్ ఎలైజ్, యూరోపియన్ యూనియన్, నేటో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది వినండి. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రష్యాకి ఏమిటంటే మొత్తం ఎక్స్పోర్ట్స్ క్రూడ్ ఆయిల్ది 923 బిలియన్ యూరోస్ ఉంది. దాంట్లో ఏమిటంటే యూరోపియన్ యూనియన్ కొంటున్నది ఏమిటంటే $212 బిలియన్, అంటే 21,200 crores అవుట్ ఆఫ్ 92,300 crores. నెక్స్ట్ ఎవరు ఎక్కువ కొంటున్నారు? చైనా ఎంత కొంటున్నది? 20,000 కోట్లు, అంటే 200 బిలియన్ యూరోస్ సంబంధించిన. ఇండియా కొంటుంది వీళ్ళకన్నా తక్కువ, 212 బిలియన్ యూరోస్ కొంటున్నది. సో అది కాకుండా ఇప్పుడు ఏవైతే వీళ్ళు ఇన్ని శాంక్షన్స్ విధించారు రష్యా మీద, వీళ్ళు ఐరన్ కొంటున్నారు, స్టీల్ కొంటున్నారు, మిగతా మినరల్స్ కొంటున్నారు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను, అమెరికా ఎప్పుడైతే చైనా మీద వీళ్ళు 145% ఇది టారిఫ్ విధిస్తే చైనా తిరిగి కొట్టింది. వాళ్ళు ఏమన్నారు, మీకు రేర్ అర్త్స్ మీకు ఇవ్వడం మానేస్తామని చైనా బంద్ చేసింది. వెంటనే లైన్ లోకి వచ్చింది అమెరికా. 145% టారిఫ్ ని 30% చేశారు. సో 30% చేశారు. సో ఇప్పుడు ఏమిటంటే అమెరికా ఇలాంటి భాష వింటుంది. ఏది ఇండియా లాగా శాంతి అనుకుంటూ మనం ఆ భాష అమెరికాకి అర్థం కాదు. వాళ్ళు ఏమిటంటే మాట్లాడితే వాళ్ళు యుద్ధం, ఏది ఎలాంటి యుద్ధం అయినా, మామూలుగా తుపాకీలతో యుద్ధం అయినా, ఇది ట్రేడ్ యుద్ధం అయినా వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు వాళ్ళు. అయితే ఈ ట్రంప్ విధించిన ఈ 50% టారిఫ్ ఏదైతే ఉందో, ఈ థ్రెట్ని మనం ఫేస్ చేయడానికి మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు? అంటే మనము ఆల్టర్నేటివ్ మార్కెట్స్ లైక్ EU, ఏషియన్ దీంట్లో ఎక్స్ప్లోర్ అవ్వాలంటారా, లేదు అని అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీని మనం సపోర్ట్ చేసుకోవాలంటారు? మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? కరెక్ట్, ఈ రెండు చేయాలండి. ఇప్పుడు మనం ఏమిటంటే ఆల్టర్నేట్ మార్కెట్స్ మనం వెతకాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ ఎంత మట్టుకు ట్రంప్ మాట వింటుందో, యూరోప్ మీకు కూడా ట్రంప్ ఒకవేళ మీరు ఇండియా దగ్గర కొనుగోలు చేయకండి అంటే యూరోప్ కూడా అంతే. వాళ్ళందరూ నేటో పార్ట్నర్స్ వాళ్ళు. ఇండియాకి సౌత్ అమెరికా ఉంది, ఇండియాకి మొత్తం ఆఫ్రికా ఉంది. ఈ దేశాలని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్లస్ ఇండియాకి ఏమిటంటే డొమెస్టిక్ మార్కెట్ బాగా ఉందండి. ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చూసానండి. ఇది అమితాబ్ కాంత్ అనేది, హీ వాజ్ ది సిఇఓ, ఇంతకు ముందు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అంటే ప్లానింగ్ కమిషన్ ఏదైతే తీసేసి నీతి ఆయోగ్ పెట్టారు. ఆయన ఏమన్నాడంటే, దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు గో ఇన్ టు ది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్ అనేది ఆయన చెప్పాడంటే మనకి ఇంకా కొత్త రిఫార్మ్స్, మనం ఆల్రెడీ పివి నరసింహారావు 1991లో ఒక ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్ చేశాడు. మళ్ళా ఇది
నరేంద్ర మోదీ ఇంకో ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్ చేశారు. ఇప్పుడు ఇంకో ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్ చేయడానికి ఇంతకన్నా గోల్డెన్ ఆపర్చునిటీ లేదనేది ఆయన చెప్తున్నాడు. మీరు చెప్పింది కరెక్ట్. డొమెస్టిక్ మార్కెట్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎస్. సో అయితే ఈ ట్రంప్ ఏమో మన భారత్ని డెడ్ ఎకానమీ అని, టారిఫ్స్ కింగ్ అని ఈ రకంగా క్రిటిసైజ్ చేస్తూ వస్తున్నాడు. అంటే రష్యన్ ఆయిల్ మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం టార్గెట్ అయ్యాము. సో ఈ బిహేవియర్ వెనక ఏమైనా జియో పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉంటుందంటారా? ఈ జియో పొలిటికల్ ఎజెండా ఉండకుండా అమెరికా ఏమి చేయదు. కానీ నాకు ఈ జియో పొలిటికల్ ఎజెండా ఏదైతే ఉందో ఇది అర్థం కావట్లేదు. ఒక పక్క నుంచి ఏమో బ్రిక్స్ ని ఏంటి యాంటీ అమెరికా అనేసాడు ఆయన. ఏది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాని యాంటీ అమెరికా అనేసాడు. బికాస్ వాళ్ళు డాలర్ యాజ్ అ కరెన్సీ దే వాంట్ టు రీప్లేస్ అన్నారు. సరే, దాంట్లో రష్యా, చైనా ఆయనకి వ్యతిరేకమైన దేశాలు. బట్ ఇప్పుడు మర్చిపోతుంది ఏంటంటే ఇండియా, అమెరికా క్వాడ్లో భాగం. ఏది క్వాడ్లో అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, ఇవి 4 దేశాలు ఎందుకు కలిసి ఉన్నాయి చైనాకు వ్యతిరేకంగా? ఆయన మరి దీంట్లో ఆయన జియో పొలిటికల్ స్ట్రాటజీ ఏముందో నాకైతే అర్థం కాలేదు. ఒక పక్క నుంచేమో మనం వాళ్ళతో చేతులు కలిపి ఉన్నాం క్వాడ్లో, ఇంకో పక్కనేమో మన బ్రిక్స్ ఫార్మేషన్ అనేది. ఒకటి గుర్తుంచుకోండి, ఈ బ్రిక్స్ అనేది ఇది ఒక డిఫెన్స్ కి సంబంధించిన ఒక ఇది కాదు. ఇట్ ఇస్ ప్యూర్లీ ఎకనామిక్ ఫార్మేషన్, కానీ ఇట్ ఈస్ నాట్ అ మిలిటరీ ఫార్మేషన్ కాదు అది. మరి ఏమిటి ఆయన జియో పొలిటికల్ స్ట్రాటజీ ఏమిటో మరి అర్థం కావట్లేదు. రెండోది, ఇప్పుడు ఏమిటంటే అమెరికాకి నంబర్ 1, నంబర్ 2 ఎనిమిది వాళ్ళు రష్యాను, చైనాని ఎవరు చైనా పక్కన ఉన్న దేశంలో ఎవరు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు? అది ఇండియా. ఇండియానే దూరం చేసుకుంటే, అటుపో పాకిస్తాన్ దగ్గర చేసుకుంటే ఏమిటి జియో పొలిటికల్ స్ట్రాటజీ దీంట్లోని? ఏమిటో అది ఏమి ఉద్దేశం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఏం స్ట్రాటజీయో. చైనా ఇంకొంచెం బలపడుతుంది, ఇండియా ఒకవేళ బలహీనం అయితే చైనా ఇంకొంచెం బలపడుతుందని తెలుసుకోవాలి ట్రంప్కి. మరి సలహాదారులు చెప్పరా ఏమిటి? అలాగే భారత్ పైన ఏదైతే 25% టారిఫ్ విధించినప్పుడే యుఎస్ మనం అసలు దీనిపైన వెనక్కి తగ్గేటువంటి అవకాశమే ఉండకూడదు, అతనికి ఇవ్వకూడదు, అటాకింగ్ మోడే మనము ఫాలో అవ్వాలి అని చెప్పేసి రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అటాకింగ్ మోడ్గానే తీసుకొని ఖచ్చితంగా మేము రష్యాతో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ కంటిన్యూ చేస్తాము అని చెప్పారు. తీరా చూస్తే వాళ్ళేమో ఒక అడుగు వెనక్కి తగ్గుతాడేమో ట్రంప్ అనుకుంటే దీన్ని డబుల్ ఇది చేశాడు, 50%కి వెళ్ళాడు. అంటే మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామంటారా? అంటే మరి ఇప్పుడు దీంట్లో ఒక 2-3 అంశాలు ఉన్నాయండి. ఒకటేమో ఆయుధాలు మనం రష్యా కాకపోతే ఇప్పుడు మొన్న పాకిస్తాన్తో మనకి జరిగిన యుద్ధంలోని ఏ ఆయుధాలు పనికొచ్చాయేంటండి? బ్రహ్మాస్త్ర కదా. బ్రహ్మాస్ తోటే మనం 11 ఎయిర్ బేసెస్ ని మనం బాంబ్ చేయగలిచాము మనం. ప్లస్ మనం సుఖాయ్ జెట్స్ వాడుతున్నాం కదా. సో ఇప్పుడు ఇది రష్యాతో ఆర్మ్స్. ఇది రెండోది, వాళ్ళ పెట్రోల్ మనం వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం కనుక నేను మన బండ్లు నడపగలుస్తున్నాం. లేకపోతే క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇరాన్ మీదేమో ఆంక్షలు విధించారు. ఇరాన్ ఈజ్ ఎ మేజర్ సప్లయర్ ఆఫ్ ఆయిల్. దాని తర్వాత సౌదీ అరేబియా మన మాట వింటుందో లేదో అని ఏం గ్యారంటీ ఉంది? సౌదీ అరేబియా మొదట్లో మనకి క్రూడ్ ఆయిల్ ఇస్తామని చెప్పి రేపు అమెరికా ఒత్తిడికి లొంగిపోతే ఏమవుతుంది? సో ఇండియా ఏమిటంటే ఆత్మనిర్భరత మనం ప్రమోట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు బాంబే హైలో ఎలాగైతే మనం ఒక ఆయిల్ ఫీల్డ్ గ్యాస్ ఫీల్డ్ చేసామో అలాంటి మన ఇంకా ఇది ఆఫ్ కోస్ట్ మన కృష్ణా గోదావరి బేసిన్లు మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే ఆఫ్ షోర్ కృష్ణా గోదావరి బేసిన్లు మనం ఎక్స్ప్లోర్ చేసి మనం ఆత్మనిర్భర్ కావాలి. బట్ ఏమిటంటే ఇవాళ మీరు ప్రస్తావన తీసుకొచ్చారు, శశి థరూర్ ఇది రిటాలియేటరీ టారిఫ్స్ పెట్టమన్నారు. అవును, రిటాలియేటరీ టారిఫ్స్ వల్ల నా ఉద్దేశంలో దానివల్ల ఏం లాభం లేదు. ఇప్పుడు అమెరికా ఏమంటున్నదంటే మేము మీకు మీరు మాకు చాలా ఎక్కువ పంపిస్తున్నారు సామగ్రి, మేము మీకు తక్కువ పంపిస్తున్నాం అని. దాని మీద రిటాలియేటరీ పెడితే మనకే
మనకేమీ లాభం ఉండదనేది నేను అనుకుంటున్నాను. అంటే కొంతమంది దీంట్లో వాదన ఏంటంటే ఏంటంటే నగేష్ గారు, అంటే ఇదే వైబుల్ ఆప్షన్, లేకపోతే ట్రేడ్ వార్ ఇంకా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది అని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఒకటి క్లారిటీ ఉండాలి. మనకి శత్రువు ఇప్పుడు అమెరికా కాదు, అమెరికా దేశం శత్రువు కాదు. ఇప్పుడు శత్రువు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఈ డొనాల్డ్ ట్రంప్ చిరకాలం ఉండిపోడు కదండి. ఇంకా ఆయన టర్మ్ ఇంకా 3.5 ఏళ్ళే. దాని తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో, డెమోక్రాట్స్ వచ్చారు అనుకోండి, లేకపోతే రిపబ్లికన్స్లోనే కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఇండియా అన్నిటికంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం, అన్నిటికంటే పెద్ద దేశం ఇది జనాభా మేరకును. సో ఇలాంటి దేశాన్ని వాళ్ళు పర్మనెంట్గా దూరం చేసుకుని అమెరికా చలామణి కాలేదు. అందుకు ఇండియా ఏమిటంటే కొద్దిగా ఓపిక పట్టాలి. వెంటనే మనం ఏమిటంటే నీజర్క్ రియాక్షన్ అంటారు చూడండి, వెంటనే వాళ్ళు చేసిన దానికి మనం ఒక రియాక్ట్ అయిపోయి మనం ఏది రిటాలియేటరీ టారిఫ్స్ అనేది చేయడం మంచి పద్ధతి కాదేమో అని నేను ఫీల్ అవుతాను. బట్ నిపుణులు చెప్పాలి ఏం చేస్తారో అనేది. బట్ మోదీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తుంటే ఆయన రిటాలియేటరీ టారిఫ్స్ చేస్తాడనేది నేనైతే అనుకోను. అయితే భారత్ జీడిపి గ్రోత్ 6.5% నుంచి 6%కి దిగుతోంది అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంచనా వేసింది. అయితే ఈ టారిఫ్ హైక్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంతవరకు డ్రాప్ అవుతాయంటారు? బాగా ఎక్స్పోర్ట్స్ అయితే బాగా డ్రాప్ అవుతాయి. ఎందుకైతే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో టెక్స్టైల్స్, దాని తర్వాత లెదర్ గుడ్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాలో, వీటి ధరలన్నీ పెరిగిపోతాయి. దాని తర్వాత నాకు ఇంకో ఆలోచన వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతారు. ఇండియన్స్ ఎలాగే ఎఫెక్ట్ అవుతారంటే ప్రతి ఊర్లోనే 1, 2, 3, డాలస్లో అయితే 10, 15 ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. ఈ ఇండియన్ స్టోర్స్కి సామాగ్రి అంతా ఎక్కడి నుంచి వెళ్తుంది? మన దేశం నుంచే వెళ్తుంది. అక్కడంతా ధరలు అన్నీ పెరిగిపోతాయి. ఇది చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. బట్ ఏంటంటే అక్కడ కూడా జనాలు ఎఫెక్ట్ అవుతారు. మనకి అమెరికా ఏంటంటే మనకి అమెరికా నుంచి ఈ మసాలాలు ఇవి అక్కర్లేదు. మనకి హై ఎండ్ గుడ్స్, ఇంజనీరింగ్ గుడ్స్, దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ ఇలాంటివి కావాలి. సో మనం రిటాలియేటరీ టారిఫ్స్ మనం పెడితే అమెరికా వీటిలన్నిటి మరి ఆపేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం కొంచెం ఓపిక పట్టి ఏం చేయాలో మనం స్ట్రాటజీ చూసి చెయ్యాలి. వేరే దేశాలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక మార్గం నాకైతే అనిపిస్తున్నది. ఇప్పుడు బ్రిక్స్ దేశాలే ఒక మీటింగ్ పెట్టుకుని అసలు ఏం చేయాలి అనేది ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికంటే బ్యాడ్లీ ఎఫెక్టెడ్ దేశాలు ఇవే, ఈ 5 దేశాలు. సౌత్ ఆఫ్రికా మీద కూడా 30% విధించాడు, బ్రెజిల్ మీద 50%, చైనా మీద 30%. ఎంత చైనా మీద ఇంకా ఇది కాలేదు. సో ఈ మన ఈ దేశాలు కలిసి ఏదో డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎస్, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఎక్స్పోర్ట్స్ కనుక ఎక్కువ రేంజ్లో కనుక డ్రాప్ అయిపోతే ఈ ఎకానమిక్ హిట్ని ఇండియా హ్యాండిల్ చేయగలదంటారా? అది చూడండి, ఇప్పుడు మన దేశం ఎకానమీ అంతా ఎక్స్పోర్ట్స్ మీద ఏమి నిలబడలేదు. ఇండియన్ ఇండిజినస్ ప్రొడక్షన్ ఉంది, ఇంకా ఇండియాలో ఇండిజినస్ కన్సంప్షన్ ఉంది. సో ఎక్స్పోర్ట్స్ అనేది ఒక పెద్ద ఇదేను. అండ్ మరి ఇంకా ఆ మాటకు వస్తే నేనేమంటానంటే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మీదే ఇండియన్ ఎకానమీ మొత్తం డిపెండ్ కాలేదు. ఎస్, మనకి ఎక్కడ మనకి వస్తుందంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మనకి అమెరికా నుంచి వస్తుంది. అది కూడా డాలర్స్ వస్తాయి మనకి. అక్కడ మనకి ఏంటంటే మనం దెబ్బతింటాం. బట్ మొత్తం ఎకానమీ ఏదో అమెరికా ఇంపోర్ట్స్ మీద ఇది ఈ ఆంక్షలు విధిస్తే ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది అనేది నేనైతే నమ్మడానికి సిద్ధంగా లేదు. అయితే ఇండియాకి కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ మనం రిటాలియేటరీ టారిఫ్స్ అన్నా, లేకపోతే అమెరికాని మనం కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలన్నా కూడా ఇండియాకి వరల్డ్లో అన్నిటికంటే పెద్ద మార్కెట్ ఏది? చైనాకి మనకి సత్సంబంధాలు లేవు. సో చైనాకి మనం ఎక్స్పోర్ట్ చేయలేము, అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేయలేము. రష్యా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేదు. రష్యా యుద్ధం మధ్యలో ఉంది. యూరోప్ దేశాలు ఏమిటంటే వాళ్ళు అమెరికా ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా వింటారు.
సో మనకి ఏంటంటే అందుకే ఇందాకట్లా అన్నాను, కొత్త మార్కెట్స్ వెతుక్కోవాలి. ఆఫ్రికా, దాని తర్వాత సౌత్ అమెరికా, మనం మార్కెట్స్ వెతుక్కోవాలి. దానికి కొంచెం కష్టపడాలి. మన ఏంటంటే ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో ఆ దేశాల్లో వాళ్ళు గట్టిగా పనిచేసి ఇండియన్ గుడ్స్ ఆర్ ది బెస్ట్ గుడ్స్ అని ప్రమోట్ చేసే కెపాసిటీ ఉండాలి. ఎస్, కరెక్ట్. అయితే ట్రంప్స్ హగ్లోమసీ ఫెయిల్యూర్ అని చెప్పేసి జైరాం రమేష్ క్రిటిసైజ్ చేశారు. అంటే మోడీ ట్రంప్ పర్సనల్ ర్యాపో బాగుంది, నాకు ఫ్రెండ్ అని చెప్తాడు ట్రంప్, మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటాడు. మరి అయినప్పటికీ టారిఫ్ హైక్స్ ఇంత డిప్లొమాటిక్గా మనం ఎలా హ్యాండిల్ చేయాలంటారు? హౌడీ మోదీ అని పెట్టాడు కదండి యా, టెక్సస్ లోనే ఎక్కడోనే. సో వాళ్ళిద్దరికి పర్సనల్ ఈక్వేషన్ బాగుంది అనేది మనం అనుకున్నాం. సో ఇప్పుడు దీంతో ఏం ప్రూవ్ అవుతుంది? పర్సనల్ ఈక్వేషన్ కాదు, రెండు దేశాలకి మధ్యలో డిప్లొమాటిక్ ఈక్వేషన్ ఎట్లా ఉందో మనం చూసుకోవాలి. అదే నేను ఇందాక చెప్పినట్టుగా అమెరికా ఏమిటంటే ఇండియా అన్నిటికన్నా పెద్ద ప్రజాస్వామ్యం, అన్నిటికంటే పెద్ద దేశం జనాభా తీరున. సో దానికి ఏమిటంటే డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి అమెరికా దానికి సిద్ధం కావట్లేదు. ఇప్పుడు అమెరికా ఏమంటున్నది, మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కనుక మీరు రష్యాలో యుద్ధం మీరే ఫైనాన్స్ చేస్తున్నారు అనేది. అదే అమెరికా ఫైనాన్స్ చేస్తున్నారని చెప్పాము, మన యూరోపియన్ యూనియన్ చేస్తున్నదని మనం చెప్పాము, కానీ వాళ్ళు అప్పటికి పదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ గ్లోబల్ ప్రొపగండా లాంటిదండి. 30 సార్లు చెప్పాడండి. ఏది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో తనే యుద్ధం ఆపాడని 30 సార్లు చెప్పాడు. సో ఇండియా కాదన్నా కూడా చెప్తూ పోయాడు. సో ఇది కూడా ఏంటంటే ఇండియా ఈజ్ ఫైనాన్సింగ్ ది వార్ మెషిన్ ఇన్ రష్యా అని. ఇండియా కాదు బాబోయ్ అన్నా కూడా వినటం లేదు. ఏవో కొత్తగా ఏదో పెట్టారు. ఇండియాలో ఏమిటంటే మొన్న ఇంకో వార్త చదివానండి నేను, రష్యా ఏదైతే డ్రోన్స్ వాడుతున్నారో ఆ డ్రోన్స్ లో ఏవైతే ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఉంటాయో చిప్స్ ఇండియా నుంచి వెళ్తున్నాయి అన్నారు. దాన్ని గట్టిగా పరిశీలిస్తే ఇండియా నుంచి చిప్స్ కాదు అనేది, చిప్స్ లో పార్ట్స్ వేరే దేశాలకు వెళ్తున్నాయి అన్నారు. సో అన్ని ఇప్పుడు ఏంటంటే ఇండియా మీద అన్ని ఉన్నవి లేని అన్ని లేని మన నెత్తి మీద ఇప్పుడు వేసేస్తారు వీళ్ళు. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ నగేష్ గారు ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.